ఎంజైమ్ హార్మోన్ సిస్టమ్ సక్రమంగా పనిచేస్తుంది కాబట్టి మనకు వ్యాధులు రావు. కొందరు స్లో లెర్నర్స్ ఉంటారు. ఒక క్లాస్లో 2-3 అన్నా ఉంటారు. వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, 3-4 సార్లు చెప్పాల్సి వస్తుంది. అందుకే టీచర్స్ ఇంకా ఏం చేస్తాం, 1-2 సార్లు చెప్తాం, వాళ్ళకు కూడా అర్థమవుతుందని. వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. వాళ్ళని ఏడిడి, ఏడిహెచ్డి, ఆటిజం, డౌన్ సిండ్రోమ్ ఈ పేర్లతో పిలుస్తాం. వాళ్ళకి చాలా ఉపయోగం స్లో లెర్నర్స్. ఓవరాల్గా ఇది హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుందనే ఉద్దేశంతో కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారు, గుంజీలు తీస్తే బస్సు టికెట్ ఫ్రీ ఇస్తున్నారు, ట్రైన్ టికెట్ ఫ్రీ ఇస్తున్నారు గుంజీలు తీస్తే. సేవింగ్ విత్ ఫిట్నెస్, సిటప్స్ ఫర్ టికెట్, గుంజీలు తీస్తే టికెట్ ఇస్తారు. ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఉచిత ప్రయాణం. ఎందుకు, టు ఇంప్రూవ్ హెల్దీ లైఫ్ స్టైల్. ఇది ఒకసారి పేపర్లో వచ్చింది. గుంజీలు తీస్తే బస్సు టికెట్ ఫ్రీ. రొమేనియా దేశంలో 20 గుంజీలు 2 నిమిషాల్లో తీస్తే బస్సు టికెట్ ఫ్రీ ఇస్తున్నారు. మరి ఎట్లా, ఎవరి ముందు తీయాలంటే మన దగ్గర ఏటీఎం మిషన్స్ ఎట్లాగైతే ఉంటాయో బస్ స్టాండ్లో ఈ మిషన్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దాని ముందు కెమెరా ఉంటుంది. ఆ మిషన్ ముందు మనం గుంజీలు తీయాలి. క్యాలిక్యులేట్ చేస్తుంది. 2 మినిట్స్లో 20 తీస్తే మనకు మనీ వచ్చినట్టుగా టికెట్ వస్తుంది. సిటీ అంతా ప్రయాణం చేయవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్, మెక్సికో. చాలా లావుగా ఉంటారు అక్కడ. 32.8% మంది లావుగా, ఒబేసిటీ అంటాం చూడండి, స్థూలకాయ. ఒక్కొక్క బెంచీలో ఒక్కరు కూడా కూర్చోలేరు, ఎక్కువ స్థలం కావాలి వాళ్ళకి, అంత లావుగా ఉంటారు. గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఉత్పాదకత ఉండదు, ఎక్కువ పని చేయలేరు, హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకే 10 గుంజీలు తీస్తే ట్రైన్ టికెట్ ఫ్రీ ఇస్తున్నారు అక్కడ. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అంటే. ఈ గుంజీలకు అంత ప్రాధాన్యత ఉంది. మన ఇండియాలో కూడా ఢిల్లీలో